హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కానీ ఏంటి సౌమ్య ఇదంతా ఏం చేస్తున్నావు, షాపింగ్ చేస్తున్నావా, ఏం షాపింగ్ అని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, ఇది చేనేత వస్త్రాలంకరణని నందిగామలో పెట్టారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేనేత వస్త్రాలంకరణ అని నందిగామలో ఉంది. నందిగామలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. క్వాలిటీ పరంగా కూడా మనం ఎక్కడ తగ్గేది లేదు, చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంది, లైట్గా అనిపించింది నాకు. వాళ్ళు ఏం తగ్గలేదు. ఏమో బార్గెనింగ్ చేయడం నాకైతే రాదు. బార్గెనింగ్ చేసి తీసుకోవాలి ఉంటే మాత్రం తీసుకోండి కంపల్సరీగా. చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, ప్రతి ఒక్క ప్రోడక్ట్ బాగుంది. నేను వెళ్ళి చూసి వచ్చాను, కొన్ని తీసుకున్నాను, నాకు నచ్చినవి అయితే కొన్ని తీసుకున్నాను. చాలా ఐటమ్ అయితే చాలా బాగుందండి. నేనేది దీన్ని ప్రమోట్ చేస్తున్నానని కాదు, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని మీకు కూడా ఒకసారి చూపిద్దాం, నా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. నందిగామలో ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది అని. కొంచెం చాలా బాగున్నాయి. కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, కొన్ని ఇయర్ బ్యాండ్స్ తీసుకున్నాను. మీరు కానీ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానలే. ఎందుకని ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను కొంచెం దగ్గరకు వచ్చానండి ఛానల్ సక్సెస్ అవ్వడంలో. ఇంట్లో వాళ్ళని గెలిచి బయటికి వెళ్ళి మనం ఛానల్ చేస్తున్నామంటే నాట్ ఎట్ ఆల్ జోక్ కదా. కొంచెం దగ్గరకు వచ్చాను, నా వీడియోస్ కొంచెం చూసి మంచిగా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. క్లిప్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి, బెస్ట్ క్వాలిటీ. అవి కూడా మీకు చూపిద్దామని రీజనబుల్లోనే ఉన్నాయి, ఎక్కువ ఏం ప్రైస్ లేవు. ఎవరికైనా నచ్చితే మీరు వచ్చి ఒకసారి తీసుకోవచ్చు. ఇందుకే తీసుకోవచ్చు అంటున్నావు, ఎక్కడుంది, ఎలా తీసుకోవాలి అని అంటున్నారు, అంతేను కదా. ఇక్కడ నందిగామలో మన వస్త్రాలంకరణ, చేనేత వస్త్రాలంకరణ పెట్టారు. అది కూడా 15వ తారీఖు వరకే ఉంది, జనవరి 15 వరకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇది నేను చెప్తున్నాను, నాకైతే నచ్చింది, మీరు కూడా ఒకసారి చెక్అవుట్ చేస్తారని. నేను ఈ బీట్స్ అలాంటివి ఎప్పుడు వేసుకోనండి, అందుకనే నా బీట్స్ షోల్కి ఏం వెళ్ళలేదు, నేనేం తీసుకోలేదు. నేను ఆయన అడగను కూడా అడగలేదు, ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటి అని కూడా అడగలేదు. ఎందుకు, మనం వేసుకునే వాళ్ళం అయితే తీసుకోవచ్చు. అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు వాటి మీద, నేను అంత అలాంటివి వేసుకోను కాబట్టి తీసుకోలేదు. నేను డ్రెస్సెస్ దగ్గరికి అయితే వచ్చాను. నేను మామూలుగా అయితే క్యాజువల్గా చూడడానికి అయితే వచ్చాను, బాగుంటాయా లేదా, అసలు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి, అసలు పెట్టారు కదా ఒకసారి వెళ్ళి చూసొద్దాం, మీకు కూడా ఒకసారి చూపిద్దామన్న ఇంట్రెస్ట్తో వెళ్ళాను అనమాట. కానీ చాలా బాగున్నాయండి. కాటన్ అయితే చాలా చాలా బాగున్నాయి, స్టైలిష్గా ఉన్నాయి. ప్రింట్ కూడా లైట్ ప్రింట్ ఉంది. కొన్ని డ్రెస్సెస్ అయితే చాలా బాగా నచ్చాయి. ఆయన కూడా బాగా చెప్తున్నారనమాట, ఇది బాగుంటుందమ్మా, ఇది తీసుకో నువ్వు, చాలా బాగుంటుంది, ఇవి కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉన్నాయి, బాగుంటాయి అని చెప్పాడు. కానీ రీజనబుల్గా ఇచ్చాడు, మరి ఎక్కువ ఏం కాస్ట్ చేయలేదు మనకి, అంతా బాగుంది. నాకైతే బాగా నచ్చాయి అనమాట. మీకు కూడా ఒకవేళ వెళ్ళి ఒకసారి చూడాలి అనుకుంటే నందిగామలో చేనేత వస్త్రాలంకరణ అని ఉంది. 15 వరకే ఉందంటండి, జనవరి 15 వరకే. ఎవరికైనా ఉంటే చూడండి. ఈ చీరలు చేనేత చీరలు అంట నాకు అసలు ఏం నచ్చలేదు బేసికల్గా. అంటే కొంచెం పెద్ద ఏజ్ కట్టుకునే వాళ్ళలాగా ఉన్నాయి. కొన్ని చూశాను, అసలు ఎలా ఉంటాయని చూశాను, బట్ నాకైతే అంత ఏం అనిపించలేదు. మేబీ మీకు నచ్చవచ్చు, కొంచెం పెద్దవాళ్ళకైతే ఓకే, బట్ మిడిల్ ఏజ్ వాళ్ళమైతే కొంచెం వేర్ చేయలేము ఇలాంటివి అనిపించింది నా మనసుకి ఎందుకో. బై ద వే, మీకు ఈ చీరలు కానీ ఇవన్నీ మీరు ఎప్పుడైనా ఇలా ఎగ్జిబిషన్స్ కానీ ఇలా వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చాలా బాగున్నాయి. కొన్ని అయితే క్వాలిటీ లెస్గా అనిపించాయి, కానీ కొన్ని అయితే రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా షర్ట్స్ కూడా ఉన్నాయి, బట్ మేము షర్ట్స్కి వెళ్ళలేదు. చిన్న షాపింగ్ ఒకటి చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు కాఫీ బ్లెండర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. కాఫీ లవర్ అనమాట యాక్చువల్గా. కాఫీ బ్లెండర్ తాగుదామని ఆ కాఫీ బ్లెండర్ని చాలా తిరిగాను, అక్కడ దొరకలేదు, బట్ ఇక్కడ దొరికింది అనమాట. నాకు చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను పూర్తిగా మంచి వీడియో తీస్తాను. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి, ఎక్కువ ఏం ప్రైస్ చేయలేదు వాళ్ళు, లిమిట్లోనే ఉంది ప్రైజెస్ కూడా. కాఫీ బ్లెండర్ చూసాను, ఇక దువ్వెని తీసుకుందాం అనుకున్నాను, నాకు కోమ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అవి నాకు దువ్వుతే నాకు అంత అనిపించలేదు. చక్కవి తీసుకోమంటున్నారు కదా ఇప్పుడు, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యిద్దని నేను ట్రై చేశాను, బట్ నాకు ఎందుకో అది కరెక్ట్ అనిపించలేదు. చాలాసార్లు చెక్ చేశాను అనమాట తీసుకుందామని, బట్ ఇలా తలలో
పెట్టుకోగానే నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకులే అని ఇంక అక్కడ పెట్టేశాను. అవి కూడా 80 ఏమో చెప్పాడు, ఇంక నాకు వద్దనిపించింది. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్కి ఏమన్నా చూద్దామని బయటకు వచ్చామన్నమాట. అయితే మా పాపకి డ్రాయింగ్ వేస్తుంది, తను చాలా ఇంట్రెస్టెడ్ అనమాట. డ్రాయింగ్ వేస్తుందని డ్రాయింగ్ బుక్ ఒకటి తీసుకున్నాను. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి తీసుకోవాల్సిన, ఆ రోజు టైం లేదు. ఇక్కడైతే నేమ్స్ రాస్తారండి, చెక్క ఉంటుంది కదా ఆ షేప్స్ మీద మన నేమ్స్ కూడా రాస్తారు. ఇక్కడ చెక్క ఐటమ్స్ ఉన్నాయి, మొత్తం చెక్క ఐటమ్స్ అనమాట. ఆ రోజు మా వారికి కొంచెం డ్యూటీ ఉందని టైం లేదని నేను సరిగ్గా తీయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ మంచిగా వీడియో షూట్ చేస్తాను, ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. చాలా బాగున్నాయి. చెక్క ఐటమ్స్ అయితే కొంచెం ఎక్కువ ప్రైజే చెప్పారు, ఎందుకంటే అది చెక్కతో తయారు చేశారు కదా, కార్లని బొమ్మలని చాలా ఉన్నాయి. నాకు బాగా నచ్చాయి, బట్ ప్రైస్ ఎక్కువగా ఉందని తీసుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.